కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు అదేవిధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం. ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు. ఆ జిల్లా నుంచి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. అందుకే ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, వారి కుటుంబానికి, కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని నిర్ణయించుకున్నాం. నిన్న జరిగిన మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని, ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈరోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన